గూడూరు దేవాదాయ శాఖ ఈవో రవికృష్ణపై సత్వరమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో మంత్రి ఆనంను గూడూరు ప్రాంతానికి చెందిన పలు దేవాలయాల చైర్మన్లు, బీజేపీ నాయకులు కలిసి ఫిర్యాదు చేయడంతో స్పందించారు. గూడూరు దేవాదాయ శాఖ అధికారి రవికృష్ణపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పలు దేవాలయాలకు చెందిన చైర్మన్లు, కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మంత్రి ఆనంను వారు నెల్లూరులో కలిసి ఈవో రవికృష్ణ అవినీతిపై వివరించారు. దేవాలయాలకు చెందిన నిధులను స్వాహా చేశారని, ఆలయాల్లో పనిచేసే అర్చకులకు జీతాలు ఇవ్వక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అలాగే ఆలయాల నిధులపై లెక్కలు సరిగా లేవని, అడిగితే సమాధానం చెప్పడం లేదని వారు మంత్రి ఆనంకు వివరించారు. దీంతో స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈవోను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈవో రవికృష్ణపై సత్వరమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఏసీ జనార్దన్ రెడ్డిని ఆయన ఆదేశించారు. గూడూరు శివాలయం చైర్మన్ నేను. గూడూరు శివాలయంలో వచ్చిన డబ్బులు నేరుగా అకౌంట్ లేకుండా ఈవో రవికృష్ణ గారు ఆయన తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి మేము మినిస్టర్ని కలవటము, ఎంక్వైరీ చేయమని మినిస్టర్ కూడా ఎంక్వైరీ చేసి చెప్తానన్నాడు. అందుకని మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తొందరగా ఎంక్వైరీ చేసి ఆయన సస్పెండ్ చేయాలి. గూడూరు నియోజకవర్గంలో అక్కడ స్థానికంగా ఒక ఈవో, టెంపుల్ కి సంబంధించిన ఈవో 12 దేవాలయాలు, 2 సత్రాలు, మొత్తం 14 ఆయన ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. సుమారుగా మేమందరం చైర్మన్లందరం గూడూరు కాన్స్టిట్యున్సీలో గతంలో ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అవినీతి జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాం. తర్వాత ఈ రోజు ఎండోమెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇది రామనారాయణ రెడ్డి గారిని మేము అందరం వచ్చి స్థానికంగా ఆయన గృహంలో కలవటం జరిగింది. ఆయన గృహంలో ఆయన ఏం చెప్పారంటే, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, ఎక్కడ దేవాలయాల్లో అవినీతి జరిగినా మేము ముందుంటాం, మీకు హామీ ఇస్తున్నాను, వారం రోజుల్లో ఎవరైతే అవినీతి చేశారో అవినీతి అధికారి మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఈ రోజు మాకు అతను తినేసిన అవినీతి పైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ రోజు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించి ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు, వెంటనే ఎంక్వైరీ వాళ్ళని ఏసీ గారి పిలిచి ఆయన ఇవ్వడం జరిగింది. ఇతను వెంటనే ఎంక్వైరీ చేసి విధుల నుంచి భద్రపు చేసి అతను తిన్న సొమ్ముని రికవరీ చేయాలని చెప్పి కూడా మేము మంత్రి గారిని కోరడం జరిగింది. మంత్రి గారు దానికి వెంటనే స్పందించి ఆయన చర్యలు తీసుకోమని చేశారు. ఎవరైతే ఇతనికి అన్ని మతస్థుడు మన గుడిలో డబ్బులు తింటూ క్రిస్టియానిటీని ప్రచారం చేసుకున్నటువంటి వీళ్ళని 28 ఆగస్టు 2025 తేదీన ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకున్న ముసునూరు రవికృష్ణ గారు, ఈవోగా ఉన్న ముసునూరు రవికృష్ణ గారు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోగా, సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వకపోగా, కొంచెం ఇబ్బందికరమైన ధోరణితో ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ఈ రోజు అనగా 9వ తేదీ చెప్పొచ్చు, 9వ తేదీ దేవాదాయ శాఖ మంత్రి గారైన ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి అర్జీ రూపాయన మా సమస్యలను విన్నపించాము. మంత్రిని కలిసిన వారిలో శ్రీ మూలాస్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఆరికట్ల బాలకృష్ణం నాయుడు, కలవకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చైర్మన్ కందల అర్చన, ఇతర ఆలయాల కమిటీ సభ్యులు, బీజేపీ రాష్ట్ర సభ్యులు పనబాక కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తదితరులు ఉన్నారు.